జరుగుతుందని అమ్మర్థం అనుకుంటున్నాను. ఏది అర్థం కాదు పిచ్చిబుడ్డ. సాయంత్రం నేను పెద్ద బాబు చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఆడపట్లన్నీ చూడు. ఏమండి పెళ్ళ 10వ తారీఖు కదండి, ఇప్పుడే పెళ్ళి ఏంటండి? ఇంకా చదివేద్దామండి. ఇప్పుడే పెళ్ళి ఏంటండి? ఎప్పుడే చేయాలో నాకు తెలుసు. ముందు నోరు ముచ్చుకొని చెప్పింది లోపలికి వెళ్ళి మంచి బట్టలు వేసుకుని రండి. ఎందుకున్నా అది మీకే చేయండి, అర్థమవుతుంది. మగ పెళ్లి మరమండి పాలు ఇయ్యండి. పెళ్లి మరమండి మావియమందరండి, మావియమందరండి పంట పండి నల్లేండి. మా నాన్న అక్కకి పెళ్లి చేసేస్తున్నారు. అవునా, మనం పోలీస్ కంప్లైంట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఏరియాలో చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది, మీరు తొందరగా రండి. తప్పకుండా అమ్మ, ఇప్పుడే వస్తున్నాం. చెంపకి చుక్కలు పెట్టి పాదాలకి ప్రాణము తోటికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అయోధ్యామధురామాయా కాశీ కాంచీ అవంతికా పురీద్వారాజ్ఞాని పుణ్యపదే విరాజితే సగర గుల్మల స్వామి పుష్పరత్నే సేత Suriyavanshi! Suriyavanshi!
నన్ను క్షమించండి. ఇంకా నా బిడ్డను బాగా చదివించుకుంటాను. చూడటానికి ఆఖరికి మన పంతులు గారికి కూడా వేల వాసన అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఈడు లేదు ఎగురము లేదు ఓయమ్మలో, ఇంతలోనే పెళ్ళంటారే మాయమ్మలో. ఈడు లేదు ఎగురము లేదు ఓయమ్మలో, ఇంతలోనే పెళ్ళంటారే మాయమ్మలో. సంసార మీద సత్తువ ఉందా ఓయమ్మలో, నా బాల్యమంతా బందీ చేస్తారా మాయమ్మలో. సంసార మీద సత్తువ ఉందా ఓయమ్మలో, నా బాల్యమంతా బందీ చేస్తారా మాయమ్మలో. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిఈడులోనే బండెడంత బాధ్యత భారం. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిఈడులోనే బండెడంత బాధ్యత భారం. నా ఈడు పిల్లలంతా ఆడి పాడుతూ ఉంటే నే మనసు చంపుకొని బాధపడుతుండాలా. బడికి పోయి చదువుకునే వయసే నాది, వరి నాట్లు కోయ కూలి నాలి బతుకు చేస్తారా.